ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో రైతుల యూరియా కష్టాలు తీరటం లేదు. రోజులు గడుస్తున్నా తమ సమస్యను పరిష్కరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ కంటే తక్కువగా యూరియా సరఫరా చేయడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పనులు మానుకొని వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. యూరియా సమస్యలను వెంటనే తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం ఇంకా యూరియా కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యూరియా కొరత అక్కడ ఏ విధంగా ఉంది? అధికారులు ఏం చెబుతున్నారు? సుధా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే రైతులకైతే యూరియా కష్టాలైతే తీయడం లేదు. నిత్యం ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానంటే ఏదో ఒక చోటనైతే ప్యాక్ సెంటర్ ముందు భారీగా రైతులైతే క్యూలు కడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇటు ఈ రోజు ఇచ్చోడ మండలంలో లోని ప్యాక్ సెంటర్ కి అయితే సమీప గ్రామాల ప్రజలైతే ఉదయం 5 గంటల నుంచే ప్యాక్ సెంటర్ కి అయితే చేరుకున్నారు. అయితే ఈ సెంటర్ కు సంబంధించి కేవలం 222 బస్తాలు మాత్రమే ఆ సెంటర్ కు వచ్చినట్టుగానైతే ప్యాక్ సెంటర్ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడడంతో పత్తిని సాగు చేస్తున్న రైతులతో పాటు ఇప్పుడు వరి నాట్లను వేస్తున్న రైతులకైతే యూరియానైతే కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు వందల కొద్ది ప్యాక్ సెంటర్ కి రావడంతో కేవలం అక్కడ ప్యాక్ సెంటర్ లో 222 బస్తాలు ఉండడంతో అయితే ఎవరికి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితుల్లో అయితే ప్యాక్ సెంటర్ నిర్వాహకులు అయితే ఉన్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి డిఏ1 అయితే ఇచ్చోడాలోని ప్యాక్ సెంటర్ కి అయితే చేరుకున్నారు. అయితే పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్లనే తాము ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందంటూ రైతులైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తమకు ఎక్కడా కూడా యూరియాకు ఇబ్బంది అయితే లేదు, రైతులకు సరిపడా యూరియా ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి కూడా కేవలం ఎకరాకు ఒకే బస్తా ఇవ్వడంతో కూడా తాము పంటలు సాగు చేయాలంటే కూడా ఇబ్బంది ఉంది అంటూ కూడా ఇటు రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు యూరియాకు సంబంధించి ఒరిజినల్ పట్టా పాస్బుక్ తీసుకొస్తేనే ఎకరాకు ఒక బస్తా ఇస్తామంటూ ఇటు ప్యాక్ సెంటర్ నిర్వాహకులు చెప్పడంతో రైతులైతే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. తాము ఇటు సబ్సిడీతో పాటు ఇటు లోన్ల నిమిత్తము ఒరిజినల్ పట్టా పాస్బుక్ని బ్యాంకులో పెట్టాము, జిరాక్సులు తీసుకొస్తే కూడా యూరియా బస్తాలు ఇవ్వడం లేదంటే అయితే రైతులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతనైతే పూర్తిగా ఉంది. మరోవైపు ఇటు రాష్ట్రం సరఫరా చేస్తున్న యూరియాను కూడా పక్కన ఉన్న మహారాష్ట్రకు తరలించి కూడా పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కృత్రిమ యూరియా కొరతనైతే సృష్టిస్తున్నారు. దీంతో ప్రైవేటు దళారులతో పాటు ఈ ప్యాక్ సెంటర్ నిర్వాహకులు కుమ్మక్కై కూడా రైతులను పూర్తిగా నట్టేట ముస్తున్నారు. 360 రూపాయలకు అమ్మాల్సినటువంటి యూరియా బస్తాలను కూడా బ్లాక్ లో 500కు పైగా అమ్ముతున్నారంటూ ఆరోపణలు కూడా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.